ఒక్కొక్క దేశాలకు సంబంధించిన సంక్షోభాలు ఎట్టుంటాయో మనం ఈ మధ్యకాలంలో మన కళ్ళెదురుగుండా చూసాం. ఏదో 5 క్రితం కాదు, ఈ 5 శ్రీలంకలో ఎట్లాంటి అల్లకల్లోలం జరిగింది. ప్రభుత్వాన్ని దించడం, ఆ చివరికి అధ్యక్షుడు ఇంట్లోకి వెళ్ళి ఆ బాత్ టబ్బుల్లో కూర్చోవడం, ఆ జీడిపప్పులు తినటం అక్కడంతా. తర్వాత బంగ్లాదేశ్లో చూసాం, జాకెట్లు లంగాలు కూడా తీసుకు తిరిగినటువంటి వ్యవహారాలు చూసాం. అలాగే మయన్మార్లో చూసాం, అధ్యక్షురాలని తీసుకెళ్లి జైల్లో పెట్టి. ఇదంతా మన కళ్ళెదురుగుండానే జరిగినాయి. ఇప్పుడు వాటన్నిటికీ కూడా భారత రక్షణ అంటే భారత్ వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోలేదు, మన పొరుగును ఉంటాయి కాబట్టి అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అని వదిలేసింది. ఇప్పుడు భారత్ రక్షణతో ఇదివరకు పెట్రోల్కి కూడా డబ్బులు లేక భారత్ పంపిస్తే వాడుకున్నటువంటి పరిస్థితి, చివరికి ఆందోళనకారుల మీద లాఠీ చార్జ్ చేయడానికి వెళ్ళే పోలీసులకు కూడా పెట్రోల్ లేదు. అప్పుడు మనం పంపిస్తే నడిచింది, మన అండతో వాళ్ళకి అప్పులు దొరికినాయి. ఇప్పుడు సెటిల్ అయింది. తాజాగా కొత్త ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకో 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఏదైతే రాజపక్సే టీంకి సంబంధించినటువంటి వ్యవహారం నడవబోతోంది. ఓవరాల్గా ఇక మళ్ళీ శ్రీలంకలో పరిస్థితి ఎట్లా మారుతుందో చూడాలి.